హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కాకతీయ కార్ సుధాకర్ సంపేట. మన ఆఫీస్ వచ్చేసి వరంగల్లోని హనుమకొండ హంటర్ రోడ్లో అయితే కాకతీయ కార్ సేల్స్ అండ్ పర్చేస్ అయితే ఉంటుంది. మన ఆఫీస్ వచ్చేసి గత 12 సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి. మనది ఎంతో చాలా అనుభవం గల ఆఫీస్ అండి. మన వెహికల్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నేను మీ ముందుకు మాత్రం కొన్ని వెహికల్నే తీసుకురాగలుగుతున్నాను. ఎందుకంటే వచ్చిన ప్రతి వెహికల్ మన ఆఫీస్లోనే సేల్స్ జరుగుతుంది. మీ ముందుకు తీసుకురావడానికి ఈ రోజు ఒక 2-3 వెహికల్ అయితే పట్టుకొచ్చాను. అందులోనే మీకు ఈరోజు ఫోర్డ్ ఫియస్టా స్టైల్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 2014 మోడల్ అండి. చాలా గుడ్ కండిషన్ లో ఉన్నది బండి కూడా. దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, బండి ఎలా ఉన్నది మీకు టోటల్ గా చూపిస్తాను. 360 degrees లో చూపిస్తూ అలానే ఇంటీరియర్ తో సహా ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూద్దామా, లెట్స్ గో. మనం చూస్తున్నది 2014 ఫోర్డ్ ఫియస్టా స్టైల్. ఈ వెహికల్ చూస్తే నెంబర్ ప్లేట్ చూసుకుందాం, 0019. గ్రిల్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. దీని హెడ్ లైట్ కానీ ప్రతిదీ చూసాం కదా. మనకు పెద్దది మిర్రర్ ఏమైతే డ్యామేజ్ లేదు. మనకు ఇక్కడ వచ్చేసి మన బానట్ మీద వచ్చేసి చిన్న ఒక గీత అయితే పడి ఉన్నది. బానట్ మీద ఒక చిన్న గీత అయితే ఉన్నది. ఇది ఫ్రంట్ సైడ్ చాలా నీట్గా ఉంది. ఈ బంపర్ అయితే టచ్ అప్ అయి ఉన్నదండి. దీనికి వచ్చేసి ఈ కారుకు 4 అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది ఫుల్ లోడెడ్ టైటానియం, ఫోర్డ్ ఫియస్టా టైటానియం. ఇది స్టైల్లో టైటానియం అంటే ఆల్మోస్ట్ లోడెడ్, ఫుల్ లోడెడ్ వెహికల్ అన్నట్టు, టాప్ ఎండ్. దీనికి 4 అలాయ్ వీల్స్, టైర్లు కూడా సీల్ టైర్లు. మనకు 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇది మన వెహికల్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం మనం. ఇక్కడ వచ్చేసి మనకు రియర్ డోర్కు చిన్న డ్యామేజ్ అయితే ఉన్నది. ఇక్కడ పెయింట్ రాలిపోవడం అయితే ఉన్నది, ఒకటి చిన్న స్క్రాచ్ అయితే ఉన్నది ఇక్కడ. చూసాం కదా, 4 అలాయ్ వీల్స్. ఈ కార్ వచ్చేసి మనకు డీజిల్ వర్షన్, 2014 ఫోర్డ్ ఫియస్టా స్టైల్ డీజిల్ టైటానియం. టైటానియం అంటేనే టాప్ ఎండ్. మనం చూస్తున్నాము ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ టేల్ ల్యాంప్ అయితే ఒకటి బాగుంది, రెండోది మాత్రం లైట్గా డిమ్ అయింది. ఇక్కడ డ్యామేజ్ కూడా ఉన్నది, ఇది డ్యామేజ్. బంపర్ ఇట్లా అన్నీ బాగున్నాయి, వెనకాల ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. అలానే ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ వచ్చేస్తున్నాము. రైట్ సైడ్లో ఇక్కడ చిన్న స్క్రాచెస్ బంపర్కు. ఇది స్క్రాచెస్ కాదు, చిన్న మరక మాత్రమే అది. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. డ్రైవర్ సైడ్ చూసాం కదా, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. నెక్స్ట్ మనం లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు ఈ యొక్క ఫోర్డ్ ఫియస్టా లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉందో చూద్దాం. స్టార్టింగ్ మనం డోర్కి వచ్చేసి 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ సైడ్ మిర్రర్ అడ్జస్టర్స్ ఉన్నది. మనం లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. సీట్ కవర్స్ కూడా కొత్త అండి. దీనికి చాలా నీట్గా ఉంది స్టిచ్చింగ్ కూడా. సీట్ కవర్లు అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి, కొత్త సీట్లు. అలానే ఈ వెహికల్ వచ్చేసి లోపల మనకు 2 హెయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో ఒకటి, ఇక్కడ మన స్టీరింగ్లో ఒకటి. మనకు రీడింగ్ చూసుకున్నట్టయితే ఇది 97,000 తిరిగింది. అలానే ఈ వెహికల్లో మనకు స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చాయి. దీంట్లో ఇది క్రూజ్ సిస్టమ్ ఉంది, క్రూజ్ మోడల్ కూడా ఉందండి దీంట్లో. ఇది ఓన్లీ టాప్ ఎండ్ బండ్లకు మాత్రమే ఉంటుంది, అలాంటి బండ్లలో ఇది ఒకటి. ఇక్కడ వచ్చేసి మనకు ఇది మాన్యువల్ గేర్ సిస్టమ్, 5 గేర్.
లోపల రూఫ్ కూడా చూడండి, నీట్గా ఉంటుంది. నీట్గా ఉందండి. బ్యాక్ సైడ్ సీట్ కూడా చూడండి. చూసాం కదా, లోపలనైతే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మనం ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకు ఇది 4 lakhs అమౌంట్ అడుగుతున్నాడండి. మనకు నచ్చినట్టయితే ఈ వెహికల్ని మళ్ళీ మనం ఆఫీస్ దగ్గరకు వచ్చి అన్ని రకాలుగా చెక్ చేసుకొని చూసి మనకు నచ్చిన రేట్లో మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇది ఫోర్డ్ ఫియస్టా స్టైలిష్.